నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. అది తన మహిమ విడిచిన త్యాగము, ఈ భూమికి వచ్చిన భాగ్యము. నన్ను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే. నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. ఊహకందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశిల్చు గానమే నీవు. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దైవ సేవకులకి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము గ్రంథము మొదటి అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పద్నాలుగో వాక్యము. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలోని ఖర్జూరపు పోగుత్తులతో సమానుడు. ఆమేన్. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఎవరో రచించారు, ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? మొదటి అధ్యాయం మొదటి వాక్యం. సొలొమోను రచించిన పరమగీతము. ఈ గీతము పరమ గీతము. లోకంలో చాలా గీతాలు ఉన్నాయి, కానీ పరమగీతము దావీదు కుమారుడైన సొలొమోను రచించిన పరమగీతము. ఆయన అంటాడు, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని ఖర్జూరపు పోగుతులతో సమానుడు అని ఆ మాటని ఆయన పలికాడు. ఈరోజు మనం తెలుసుకునే ఆ సబ్జెక్టు, ఆ మాట ఏమిటి అని అంటే, ఎన్గేది ద్రాక్షావనములోని ఎన్గేది
గమనించినప్పుడు ఒక ద్రాక్షావనము ఎలా అయింది? ఒకప్పుడు ఈ ఎన్గేది ఎలా ఉంది? ఎన్గేది అనంటే అర్థం సమృద్ధి అయిన ఓట. ఎన్గేది అంటే సమృద్ధి అయిన ఓట. కొన్ని ఓటలు కొంచెమే వెళ్తాయి, మరి కొన్ని కొంచెమే. వాటి పరిధిలో వాటికున్న స్థాయిని బట్టి ఆ ఓట అలా వెళ్ళిపోతుంటాయి. కానీ ఈ ఎన్గేది ఓట అనేది సమృద్ధి అయిన ఓట. ఒకప్పుడు ఈ ఎన్గేది ఎలా ఉంది? అక్కడ నివసించే వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాటి గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. చదుదాం. హల్లెలూయా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళేవాడు? ఎన్గేది. ఆ ఎన్గేది ఎక్కడ? కొండ స్థలము. అక్కడ ఆయన నివసించేవాడు అని రాస్తుంది. అక్కడ పూర్తిగా చదవాలి, స్టక్ అవ్వకూడదు, ఆగి చదవకూడదు, వెళ్ళిపోతూ ఉండాలి, మధ్యలో ఆగకూడదు. ఎన్గేదికి వచ్చి దావీదు ఎన్గేదికి వచ్చి కొండ స్థలమందు నివాసము చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అనంటే కొండ స్థలము ఎన్గేదిలో. ఎన్గేదిలో అక్కడ ఆ స్థలము అది ఎలా ఉంది అనంటే కొండ స్థలము. అది ఒకప్పుడు కొండ స్థలము, అదంతా కొండ. ఎటు చూసినా కానీ కొండలు, ఎటు చూసినా కానీ ముళ్ళు, ఎటు చూసినా కానీ బండలు, రాళ్ళు, ఎటు చూసినా కానీ కొండలు. బాగా గమనించండి. కొండ అక్కడిగా ఆయన అంటాడు, ఒక రోజున వాగ్దానం చేస్తూ ఆయన అంటాడు, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరిచెదను అని అన్నాడు ప్రభు. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కొండ తేనెతో నేను నిన్ను
తృప్తిపరిచెదను అని అన్నాడు. బాగా గమనించండి, ఒకప్పుడు కొండ స్థలం అది. అక్కడ నివసిస్తున్న యొక్క ప్రదేశం, అక్కడ దావీదు అక్కడ నివసిస్తున్నాడు. ఎన్గేది, ఈ ఎన్గేదిలో నివసిస్తున్నాడు అంటే అక్కడ సమృద్ధైన ఓట ఉంది. ఒకప్పుడు కొండ స్థలం అది. కొండ స్థలంలో చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. కొండ దగ్గర కొండ శిలువలు వస్తాయి. మనం ఇప్పుడు లేమల్లిలో గుడారాల పండక్కి స్థలాన్ని ఆ కొండ దగ్గర శుభ్రం చేస్తుంటే కొండ శిలువలు వచ్చినాయి. ఇంతంతలావునుండే, ఒక్కోటి ఇంతంతలావునుండే, చాలా పొడుగుండే. 2 కొండ శిలువలు చంపాం. నాలుగు పాములు చంపాం. కొండ చిలువలేమో మనిషిని మింగాలని వస్తున్నాయి, పాములేమో ఎప్పుడు కాటేద్దామా అని అవి చూస్తున్నాయి. ఇంకా ఉన్నాయి, కోతులు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. కోతులు ఉంటాయి. ఆ దౌర్జన్యం చేసి, ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి ఇచ్చేంతవరకు పోవు. ఒకవేళ మనం ఇవ్వపోయినాయి బలవంతంగా తీసుకొని అయినా పోతే ప్యాకెట్లు. కొండముచ్చులున్నాయి, కోతులున్నాయి, కుక్కలున్నాయి, నక్కలున్నాయి, అడవి పందులున్నాయి. మనం ఒకసారి బాక్సులు పెట్టేసరికి అవన్నీ పారిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ పారిపోయినాయి. బాగా గమనించండి, ఒక కొండ స్థలము, అదంతా ఒక కొండ స్థలము. చాలా చోట్ల కొండ స్థలం దగ్గర బోర్లేస్తే నీళ్ళ కోసము, బోర్లేస్తే అక్కడ నీళ్లు దొరకు. ఒక్కోసారి బోర్ వేస్తే క్రింద బండ ఉంటుంది, ఆ బండలో ఈ బోర్ వేసినప్పుడు అక్కడ అలాగనే స్టక్ అయిపోయి ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ లేమలేలో అట్లా కాదు. మనం ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ ఆ బోర్లో నుంచి నీళ్లు సమృద్ధైన ఓట. ఆమేన్ చెప్పండి అందరూ, హల్లెలూయా. మనం అనుభవించాం, మనం అనుభవిస్తున్నాము, ఇంకా అనుభవిస్తాము. దేవుడు సమృద్ధైన ఓటనిచ్చాడు. ఆమేన్. ఎక్కడా? ఎన్గేది ద్రాక్షావనములోని. దావీదు ఎప్పుడు చూసినా కానీ ఎన్గేదికి వెళ్ళేవాడు. అందరు అడిగేవారు, ఏమిటయ్యా ఎన్గేదిలో నివసిస్తావేంటయ్యా? ఎన్గేదిలో ఏముంది చెప్పు, ఏముంది అక్కడ? రాళ్ళు, ముళ్ళు, పాములు, కొండ శిలువలు, ఈ తప్ప ఏముండయా? అక్కడ పోయి నివసిస్తానంటావు, అక్కడికి వెళ్ళి నివసిస్తానన్నావు, ఏమిటయ్యా అసలు ఏమిటి అని చాలాసార్లు మాట్లాడారు. కానీ ఆయన ఒకటే మాట, నేను ఎన్గేదిలో, నేను అక్కడ కొండ స్థానంలో నివాసము చేస్తాను అని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, కొండ స్థలంలో నివాసమా? అది ఎలాగా?
ప్రమాదం కదా, అన్ని జంతువులు ఉన్నాయి కదా, ఏ క్షణం ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితులు కదా, మరి అక్కడ నివసిస్తానంటున్నాడేంటి అని పెద్ద ఆలోచన. అలాంటి స్థలాన్ని కూడా ప్రభు ఎలా మార్చాడు అని అంటే, దావీదు మహారాజు అంటాడు 23వ కీర్తనలో 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేతును. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఎన్గేదిలో ఏముంది? ఒకప్పుడు కొండ స్థలం, ఒకప్పుడు కొండ శిలువలు ఉన్నాయి, ఒకప్పుడు పాములు ఉన్నాయి, ఒకప్పుడు కొండ ముచ్చులు ఉన్నాయి, ఒకప్పుడు తేళ్లు ఉన్నాయి, ఒకప్పుడు చెప్పండి కోతులు ఉన్నాయి, ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, రకరకాలమైనవి ఉన్నాయి. కానీ వాటిని దేవుడు ఎలా మార్చాడు అని అంటే ద్రాక్షావనముగా మార్చేశాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ద్రాక్షావనముగా మార్చేశాడు. ద్రాక్షావనముగా మార్చేసరికి ఈయన ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే కొండ స్థలంలోని అక్కడ ఏముందయ్యానంటే యెహోవా మందిరం ఉన్నది. ఏముంది? యెహోవా మందిరం ఉంది అక్కడ. అందుకని ఆయన అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తానన్నాడు. అదేంటి? యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాడు, కొండ స్థలంలో నివాసం అన్నాడు. కొండ స్థలం ఏంటయ్యా అంటే యెహోవా మందిరం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదవండి, హల్లెలూయా. గోరంట్ల మందిరాన్ని మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నారు మీరు గోరంట్ల మందిరాన్ని. ఒకప్పుడు చూసారా? 93-94 సంవత్సరాల్లో మీరు చూసారా? ఆ స్థలాన్ని చూసారా? అక్కడ ఉన్న మనిషి కనపడరు, అంత దూరంలో ఉన్న మనిషి కూడా కనపడరు. పెద్ద ముళ్ళ చెట్లు, పాములు తిరిగాయి. మన ఆత్మీయ తండ్రి దైవజన నేసన్న గారు ఆయన మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఇదంతా శుభ్రం చేయండి అని అన్నాడు. మేమున్నదే కొద్దిమంది బ్రదర్స్, మేము ఇంకా పాస్టర్లు కాల, బ్రదర్లం. 30 సంవత్సరాల క్రితం ఇంకా పాస్టర్ అభిషేకం కాలేదు. ఇదంతా శుభ్రం చేయండి అని అన్నాడు. ఆ ముళ్ళ చెట్లు కొడుతుంటే పాములు వస్తున్నాయి, ఓ ప్రక్కన తేళ్లు వస్తున్నాయి. ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితులు, భయంకరమైన ముళ్ళు. అందుకనే దైవజన నేసన్న గారు ఆయన పాటలో రాశారు, ఏమని? అరణ్యవాసము నాకు మేలాయను. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అర్పణలు అనే పాట, ఆ పాటలో చరణంలో ఆ పదాలు ఉపయోగించారు. అరణ్యవాసమే నాకు మేలాయను అని అన్నాడు. ఒకప్పుడు ఏమీ లేదు, అక్కడ మంచినీళ్ళు కూడా లేవు, అక్కడ బోరేస్తే ఉప్పు నీళ్ళు, స్నానం చేస్తే సోప్ అట్లానే ఉండిపోతుంది, తలంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది. మనం సోప్ పెట్టుకుంటే సోప్ అట్లానే ఉంటుంది, ఎన్ని నీళ్లు పోసినా కానీ సోప్ అట్లానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా?
కాదండి, మంచినీళ్ళు తీసుకొస్తే ఆ మంచినీళ్ళనే చూస్తున్నారు కానీ మీరు బోర్లో నుంచి వచ్చే నీళ్లు చూసారా? చూడలేదా? ఒకసారి తాగి చూసారా? చాలా ఉప్పు నీళ్లు. దైవజన నేసన్న గారు ఆయన ఒకటే మాట చెప్పింది, రే మంచినీళ్ళ కోసం గోరంట్లు కూడా వెళ్ళకూడదు, మీరు గోరంట్లు కూడా వెళ్ళకూడదు, మీరు మంచినీళ్ళ కోసం గోరంట్లు కూడా వెళ్ళకూడదు. శారదాకాలం నుంచి ఒకేసారి నీళ్లు తెచ్చుకోండి అని అన్నాడు. నీళ్లు అటు తీసుకొని వస్తే ప్లాస్టిక్ బిందులున్నా వాటిలో తెచ్చుకుంటే అవి అయిపోయి, ఎండకేమో శుభ్రంగా చెప్పండి మహావేడి కాలిపోతుండే, పైన వేడి కింద వేడి, నోటిలో పోసుకుంటే గొంతంతా వేడి. ఇప్పుడు పార్క్ ఉంది కదా, అక్కడ గోరంట్లో పార్క్ ఉంది కదా, పార్కు దగ్గర జమ్మి చెట్టు ఉండేది. జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టు దగ్గర పట్ట మనం కింద వేసుకుంటామే పట్ట, ఆ పట్టను ఇట్లా కట్టుకున్నాం. పట్టను కట్టుకొని ఆ పట్టలో మేము రాత్రిపూట అక్కడ ఉండేవాళ్ళం. లైట్లు లేవు, లాంతరం గుడ్డిలు ఉన్నాయి కదా, కిరోసిన్ పోసుకొని ఆ బుడ్డులు పెట్టుకొని అక్కడ ఉండేవాళ్ళం. ఎటు నుంచి పాములు వస్తాయో తెలియదు, ఎటు నుంచి తేళ్లు వస్తాయో తెలియదు. అక్కడ గుడారాల పండగ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని వస్తువులు వచ్చి అక్కడ ఉండేవి. మరి వాటికి కాపలా ఉండాలి. మరి పెద్దవారేమో గోరంట్లకు వెళ్ళకూడదు, ఆ నీళ్లు కూడా తీసుకురాకూడదు, వెళ్ళకూడదు అని చెప్పారు. ఏం చేయాలి? జాన్వేశ్వరి అన్నగారు నీళ్ళేమో అయిపోయినాయి, ఇక్కడేమో నీళ్ళు అయిపోయినాయి. రాజమండ్రి జాన్వేశ్వరి అన్నగారు నాతో అన్నాడు, నీళ్ళు అయిపోయినాయి, నీళ్లు తీసుకురా తమ్ముడు, గొంతు ఎండిపోయింది తమ్ముడు, బాగా దాహం అవుతుంది తమ్ముడు అని అన్నాడు. 1995 సంవత్సరం అది. నీళ్లు తీసుకురా తమ్ముడు, దాహం అవుతుంది తమ్ముడు, గొంతు ఎండిపోతుంది తమ్ముడు, దాహం అవుతుంది, నీళ్లు తీసుకురావా అని అన్నాడు. మరి అన్నేమో గోరంట్లు వెళ్ళకూడదు అన్నాడు. మరి నేను ఇప్పుడు మరలా గుంటూరు వెళ్ళి శారదాకాలం నుంచి తీసుకురావటం అంటే టైం పట్టింది కదా అన్న. కొంచెం ఆలోచించి ఏం చేద్దాం. ఇంకా ఉన్నారు వాళ్ళందరేమో నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. నీళ్ళు అయిపోయినాయి. అన్నేమో మీటింగ్స్కి వెళ్ళారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పెరిగినోండి కదా, గుంటల్లో నీళ్లు ఉంటాయి, పొలాల్లో గుంటల్లో నీళ్లు ఉంటాయి. నాకు ఆలోచన వచ్చి, అన్న నేను నీళ్లు తీసుకొస్తానా అని అన్నాడు. ఎక్కడ తీసుకొస్తావా అని అన్నాడు. గుంటల్లో నీళ్లు ఉంటాయన్నా, తీసుకొని వస్తానంటే అయితే పోయిరా, గోరంట్లో మాత్రం వెళ్ళొద్దు. వెళ్ళావంటే ఏసన్నగారు మనల్ని కూర్చోబెట్టి గంట సేపు క్లాస్ ఇస్తాడు, మామూలుగా కాదు. ఆయనతో పెట్టుకోకూడదు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత గేదెలు ఉన్నాయి కదా, పశువులు, అవి స్నానాలు చేస్తున్నాయి. ప్రభా తండ్రి నాయన, ఏడేమో దాహం అవుతుంది, అయ్యేమో గుంటలో దిగేసి శుభ్రంగా తిరుగుతూ ఉన్నాయి. నీళ్లు కావాలి, ఎటు చూసినా నీళ్లు లేవు, ఎటు చూసినా నీళ్లు లేవు. ఇప్పుడు మందిరానికి ఎదురుగా పెద్ద బిల్డింగులు కట్టారు కదా, ఆ బిల్డింగుల దగ్గర గుంటలు ఉన్నాయి. ఆ గుంటల్లో ఏం చేశాను, హై హై అని పక్కకని వాటిని తోలి
ఆ కాస్త వాటిని ఇట్లా నీళ్లు శుభ్రం చేసుకొని ఆ నీళ్లు తీసుకొని వచ్చా. మరి దాహం అవుతుంది, దైవ సేవకులు దాహం అవుతుంది. మరి ఇక నేను తీసుకొని వచ్చిన తర్వాత అందరూ కూడా వచ్చేసి అన్నీ త్వరగా తాగేసేస్తున్నారు. అంత త్వరగా తాగుతున్నారు. దాహమైంది, ఎండ, భయంకరమైన ఎండ. నీళ్లు తాగారు. మంచి పని చేశావు, బాగా నీళ్ళు తీసుకొచ్చావు నాయన, బాగుందని అన్న. ఒకప్పుడు నీళ్ళు లేవు, ఒకప్పుడు ముళ్ళ చెట్లు, ఒకప్పుడు తేళ్లు పాములు ఉండే, ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? రాజభవనం లాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. రాజభవనం ఉన్నది చూసారా? రాజుగారి కోట. ఆ రోజుల్లో రాజుగారి కోట ఎలా ఉంటుందని పెద్ద ఆలోచన. మీరు గోరంట్ల మందిరాన్ని చూస్తే చాలు, రాజుగారి కోట, రాజభవనం అది. దేవుడు ఆ విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒకప్పుడు మన జీవితాల్లో ఏమీ లేని పరిస్థితులు, కుటుంబాల్లో ఏమీ లేని పరిస్థితులుగా ఉన్నాయి. కానీ దేవుడు ఆయన ప్రేమించిన వాడే. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మొదట్లో కష్టంగానే ఉండొచ్చు, నష్టంగానే ఉండొచ్చు, ఇరుకులుగానే ఉండొచ్చు, ఇబ్బందులుగా ఉండొచ్చు, దాహమేయొచ్చు. ఈ దాహంతో ఇబ్బందులు పడవచ్చు, చాలా కష్టాలు వస్తాయి జీవితంలో. కానీ ఒక రోజున దానిని సమృద్ధైన ఊట కదా, నువ్వు సమృద్ధైన ఊటలోనికి వచ్చినప్పుడు, ఎక్కడ? దేవుని మందిరం సమృద్ధైన ఊటలోనికి వచ్చినప్పుడు ఆ ప్రభు నిన్ను సమృద్ధిగానే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడు ఒక్కొక్కరిని సమృద్ధైన ఆశీర్వాదాలతో ఆయన ఆశీర్వదించునుగాక. చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఆ విధంగా ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన మందిరానికి వచ్చిన తర్వాత 36వ కీర్తన 8వ వాక్యం. 8, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము తృప్తి పొందుతున్నాం. ఒక్కొక్కరు ఎవరు వచ్చినా సరే దేవుని మందిరం యొక్క అక్కడ ఆనంద ప్రవాహం, అక్కడ సమృద్ధి అయిన ఓట. మామూలు నీళ్లు వేరండి. చూడండి, ఇప్పుడు మామూలు నీళ్లు వేరు, కనిపించే మామూలు నీళ్లు వేరు. కానీ మన ఆత్మదాహాన్ని తీర్చే దేవుడు ఉన్నాడే, వాక్యము, సమృద్ధి అయిన వాక్యము. అక్కడ ఎక్కడ ఎన్గేదిలో. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. ఎన్గేదిలో సమృద్ధి అయిన ఓట. ఆ సమృద్ధి అయిన ఓట ఏమిటనంటే దేవుని యొక్క వాక్యము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వడి. ఎందుకంటే క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే వేరొకటి రావు. చెత్త చెదారం, లోక సంబంధమైనవి, అపవిత్రమైనవి, ఆటంకాలు పరిచేవి, కృంగతీసేవి ఏది కూడా మనలోనికి రావు. ఎందుకంటే సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆ విధంగా సమృద్ధి ఎక్కడ ఉన్నా సరే. అందుకే ఆయన అన్న మాట ఏమిటి? అది నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని ఖర్జూరపు పోగుతులతో సమానుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రెండవదిగా మరలా చెబుతాడు. రెండవ విషయాన్ని అక్కడే సమయంలో రాసిన మొదటి గ్రంథంలో 24వ అధ్యాయం మొదటి వాక్యం. చదవండి, ఒకటి చదవండి, గట్టిగా చదవాలి. దావీదు ఎన్గేది అరణ్యమందు అక్కడ ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అందరూ ప్రశ్న, అందరూ ఆ రోజున అడుగుతున్నారు, దావీదు ఎక్కడా? ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? సౌలు కూడా అడుగుతున్నాడు, దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు అనంటే ఆయన ఎక్కడున్నాడు? ఏంటి? ఎన్గేది అరణ్యము. అక్కడ చూడండి, అరణ్యము. ఒకప్పుడు అరణ్యం. అరణ్యం అనంటే ఏమీ ఉండదు. అరణ్యం అంటే ఒకప్పుడు అది అరణ్యమే, కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి ఈ ప్లేస్, ఒకప్పుడు ఏముంది చెప్పండి, మీరు చూసిన వాళ్ళు చెప్పండి. మొదటిసారి ఈ స్థలాన్ని చూసిన వాళ్ళు, మొదటిసారి అంతా కూడా చూసిన వాళ్ళు సంగతి చెప్పండి. ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? చెట్లు తప్ప, ముళ్ళు తప్ప, ఇక్కడ రాళ్ళు తప్ప ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఈ రోజున దేవుడు చూడండి ఏ విధంగా ఏర్పాటు చేశాడు. చాలామంది అంటున్నారు దావీదు ఎన్గేదిలో ఉన్నాడు, దావీదు ఎన్గేదిలో ఉన్నాడు, ఎన్గేదిలో ఉన్నాడు. అది అరణ్యం కదా, అది అరణ్యం కదా అని అంటే ఆయన అంటాడు, మీరు అరణ్యం అనుకుంటున్నారా? యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, ఆ విషయాన్ని తెలియజేస్తాడు. 41వ అధ్యాయము యెషయా గ్రంథం 19వ వాక్యం. అవును, అరణ్యములో ఆమేన్, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అరణ్యమందు ఆయన నీటి మడుగులను, అక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? 19వ వాక్యంలో రాయబడి ఉన్న విషయాన్ని, చెట్ల లేని మెట్ల మీద నేను నదులు పారచేసేదను, లోయలలో ఓటలను ఉబకచేదును, అరణ్యమందు నీటి మడుగులుగా చేస్తాను, ఎండిన నేలను నీటి మడుగులుగా చేసేదను. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఒకప్పుడు అరణ్యం, కానీ దేవుడు ఇప్పుడు నీటి మడుగులు, ఎక్కడ చూసినా నీటి మడుగులు, నీటి మడుగులు, నీటి మడుగులు, నీటి మడుగులు. ఒక రోజున కాలేబు కూతురు ఇంటికి వచ్చింది, పెళ్లి చేసి పంపించాడు.
పెళ్లి చేసి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాడు. కొంత స్థలాన్ని ఇచ్చాడు, కొంత భూమి ఇచ్చాడు, పంటలు పండించుకోవటానికి ఇచ్చాడు. కొద్ది రోజులైన తర్వాత అమ్మాయి అత్తగారింటి నుంచి తండ్రి గారి ఇంటికి వచ్చింది. తండ్రి గారి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు, అమ్మా బాగున్నావురా? ఏంటమ్మా క్షేమా? ఆరోగ్యం బాగున్నావా? నీకేం కావాలమ్మా? ఇంకా తండ్రి అడుగుతున్నాడు, ఏం కావాలమ్మా చెప్పు తల్లి, నీకేం కావాలని అడిగాడు. నానా, నువ్వు నాకు పొలం ఇచ్చావు, అయితే నీటి మడుగులు కూడా కావాలి. నువ్వు పొలం ఇచ్చింది వాస్తవమే, నేను బ్రతకటానికి నాకు, నా భర్తకి, నాకు, నా కుటుంబానికి కావలసిన ఏర్పాటు చేశావు కాదంటలేదు నాన్న. నాకు నీటి మడుగులు కావాలి నాన్న. నీటి మడుగులు లేకుండా పొలాన్ని పంటలు పండించడం, నీళ్లు లేకుండా. కుమార్తె వచ్చి అడిగితే తండ్రి కాదనలేడు. ఏ తండ్రి కూడా, ఏ తల్లి అయినా సరే తన కుమారుడైనా కుమార్తె అయినా ఏదైనా అడిగితే కాదనలేరు. అడగగానే వెంటనే ఏం చేశాడు తండ్రి? నీటి మడుగులు కూడా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎడగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఇహ సంబంధమైన ఒక తల్లికి, తండ్రికి, ఒక తండ్రికి ఎంత ప్రేమ తన పిల్లల మీద ఉంటే, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనను పుట్టించి ఈ రోజున ఆయన సన్నిధిలో ఎన్గేది ద్రాక్షవనంలో మనల్ని ఉంచాడు. ఎన్గేది ఆయన సంఘములో, మహిమ కలిగిన సంఘములో ఉంచాడు. దేవుడు ఆయన నీటి మడుగుల్ని ఆయన మనకు ఏర్పాటు చేశాడు. ఆమేన్. చదుదాం గట్టిగా హల్లెలూయా అని. చూద్దామంటే కనిపించట్లేదు. కనపడుతుంది ఎవరికైనా? ఏంటి మీరు చెప్పరు? నీటి మడుగులు కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? ఆయన చేసే మేలులు కంటికి కనపడవు. ఇప్పుడు చెప్పండి, కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరం కావు. అలాంటి మేలులు, అలాంటి నీటి మడుగులని దేవుడు మనకి ఆయన ఇచ్చాడు. అలాంటి నీటి మడుగులు ఒక్కొక్కరి జీవితాలలో, కుటుంబాలలో ప్రభు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడో విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 10వ వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, సకల జాతి చేపలు ఎలా ఉన్నాయంటే అక్కడ విస్తారంగా ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి అమ్మా? అక్కడ రాస్తున్నమాట ఎన్గేదిలో. ఎన్గేది ఆ మాట చదవండి. ఎన్గేది చిన్నగా చదవకూడదు. నేను ఎంత హైలో ఉన్నానో అంతలో ఉండాలి, మీరు తగ్గకూడదు. నేను ఎంత హైలో ఉన్నానో చదివేవాళ్ళు కూడా అంత హైలో ఉండాలి, అంత పవర్లో ఉండాలి.
అక్కడ వల వేస్తున్నారు. ఎక్కడ? ఎన్గేదిలో. ఎన్గేదిలో చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా దీవెనలో దొరుకుతాయి. ఎన్గేది పట్టణం. చూడండి అక్కడ రాయబడి ఉన్నమాట. ఎన్గేదిలో. ఎక్కడ? ఎన్గేదిలో. ఇంకొక ఆయన అంటాడు, ఒకవేళ సముద్రంలో చేపలు ఏమన్నా అయిపోయినాయేమో. సముద్రంలో చేపలు అయిపోతాయా? భూమి కంటే పెద్దది సముద్రం. చెప్పండి, భూమి కంటే సముద్రం చాలా పెద్దది. భూమి మీదే ఎన్నో గంటల ప్రయాణం, అది కూడా వాహనాల్లో. గంటల తరబడి వాహనాల్లో, రోజుల తరబడి ప్రయాణం చేస్తేనే, అంత స్పీడ్లో వెళ్ళే ట్రైన్లోనే ప్రయాణం చేస్తేనే మనం అన్ని రోజులకి ఆ ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నాం. దీనికంటే పెద్దది సముద్రం. సముద్రంలో చేపలైపోతాయా? వాళ్ళకి ఆలోచనలు పుడుతున్నాయి, రకరకాలమైన ఆలోచనలు దొరకపోయేసరికి. యేసు ప్రభువేమో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా తినటానికి అని అడిగాడు. భయంకరమైన ఇసుకుతో ఉండాలి. మా దగ్గర ఏమీ లేవయ్యా. యేసు ప్రభు అన్నాడు. 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వాక్యం. లేవు అని వారు చెప్పినప్పుడు యేసయ్య అన్నాడు, దోని కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకుతాయి అని చెప్పాడు. వారు అలాగ చేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. విస్తారమైన చేపలు పడ్డాయి.
వాళ్ళు అన్నారు పగలయ్యా, ఇది ఉదయాన్నే పగలు చేపలు పడవు, రాత్రి చేపలు పడతాయి. రాత్రిలో చేపలు పడతాయి, పగలు చేపలు పడవు. యేసయ్య అంటున్నాడు, ధోని కుడి ప్రక్కన వల వేయండి, ధోని కుడి ప్రక్కన వల వేయండి. యేసయ్య మాట ప్రకారం మనం చేస్తే మన జీవితాల్లో విస్తారమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను మేధావిని, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని కొంతమంది ఏరత్వాన్ని చూపించుకుంటారు. ఏమనుకోమాకండి. మా ఊర్లో నా అంతటి మేధావి మరొకరు లేరు. నేనంత పెద్ద మేధావిని కాదంటలేదు, నువ్వు మేధావే. చేపగా చేప పిల్లైనా పడిందా ఏంటి చెప్పు? చేప పిల్లైనా పడిందా? నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని మాట్లాడావు. చేప కాదు కదా అంత పెద్ద చేప, చేప కాదు కదా, చేప పిల్లైనా పడిందా? అది కూడా దొరకలేదు. ఈ రోజున చాలా మంది ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. యేసు ప్రభు లేకుండగా, ఎన్గేదిలో లేకుండగా, దేవుని మందిరానికి రాకుండగా, దేవుని మందిరంలో ఆరాధించకుండగా, దేవుని మందిరంలో స్తుతించకుండగా, దేవుని మందిరంలో ఆయన వాక్యం వినకుండగా, ఆయన ఆరాధించకుండగా, ఇక్కడ మందిరంలో ఉండకుండగా వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మేము సాధించగలం, సూర్యుడిని, యుద్ధ వీరుణ్ణి, నేను సూర్యుడిని. చేపగా చేప పిల్ల కూడా దొరకదు. ఆ రోజున వాళ్ళకే దొరకలే. యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళివాడు. దొరికాయా? దొరకలా. అందుకే ఆయన అన్నాడు, నాకు నా ప్రియుడు, చెప్పండి, ఎన్గేది ద్రాక్షావనంలోని అని చెప్పాడు ఆయన. మన యేసయ్య మనకు ఉండాలి. యేసయ్య మనకున్నప్పుడు ఆయన ద్రాక్షావనంలోని, ఎన్గేది ద్రాక్షావనం, అది దేవుని యొక్క మందిరం. ఆ యొక్క సమృద్ధి వలన దేవుడు మనల్ని సమృద్ధి అయిన ఓట మన జీవితాల్లో, కుటుంబాల్లో ఇచ్చి ఆయన ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఆమేన్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన మరొక మాట, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. తీతుకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినప్పుడు, మనం ఆయన వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవనం గురించిన నిరీక్షణ వలన మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని మన మీద ఆయన ఏం చేశాడు? సమృద్ధిగా కొమ్మరించాడు. అట్టి సమృద్ధి అయిన ఆత్మను ఒక్కొక్కరి మీద ప్రభు కొమ్మరించునగాక, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ప్రభు ఆశీర్వదించునగాక, విస్తారమైన దీవెనల చేత ఒక్కొక్కరిని ప్రభు దీవించునగాక. ఈ సంఘం మీద కూడా ప్రభు విస్తారమైన దీవెనలను ప్రభు అనుగ్రహించునగాక. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు తెలియచేసిన ప్రతి మాటను కూడా గుర్తించిన వారమై ప్రార్థించండి. ఒక తీర్మానం చేయండి. ఆ రోజున దావీదు కుమారుడైన సొలొమోను ఆయన రచించిన గీతం పరమ గీతము. ఆయన రచించిన గీతం పరమ గీతము. ఆయన అన్నాడు, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలోని ఖర్జూరపు పొగుతులతో సమానము. ఈ రోజున
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను ప్రేమించిన వాడై నీకు కావలసిన శ్రేష్టమైన మాటలు ప్రభువు నీకు అందించి నీకు తెలియచేశాడు. సమృద్ధైన చోటకి ద్రాక్షావనం, అది ఎన్గేది ద్రాక్షావనంలో ప్రభువు నిన్ను ఉంచాడు. ఈ రోజున ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడిగా, సమృద్ధైన దేవుడిగా, మనకు చాలిన దేవుడిగా ఉండి మనం నడిపించున్నవాడు, గొప్పవాడు. అందుకే ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. దావీదు మహారాజు, ఆయన కొండ స్థలం, ఎన్గేది కొండ స్థలం. ఒకప్పుడు కొండ స్థలం, రాళ్ళు, జంతువులు, రకరకాలమైనవి, అవన్నీ కూడా దేవుడు తొలగించేశాడు, ద్రాక్షావనముగా మార్చేశాడు. అక్కడ ఎప్పుడు చూసినా ఒక ఆనందం, సంతోషం అనేది కనపడుతుంది. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానన్నాడు. అక్కడ దేవుని యొక్క మందిరం మేలుల చేత సంతృప్తి పొందుతున్నారు. ఆనంద ప్రవాహం అనేది కనపడుతుంది. ఒక ఓట, జీవపు ఓట, అది ఆనంద ప్రవాహం ప్రవహిస్తుంది. దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యం సమృద్ధిగా ప్రతి వారిలో కూడా వెళ్ళిపోయి వారి జీవితాలలో సమృద్ధైన ఆశీర్వాదాలతోటి, సమృద్ధైన దీవెనల చేత ఆయన దీవించాలని కోరుకున్నాడు. అందుకే ఈ రోజున ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకప్పుడు అరణ్యం కావచ్చు, ఒకప్పుడు అరణ్యం కావచ్చు, కానీ ఏమి లేని పరిస్థితి అయినా సరే మనకు సమృద్ధిని దీవెనలిచ్చి మనకు కావలసిన ఒక్కొక్కటి అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన మనతో ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించి గణపరచాలని కోరుకున్నాడు. విస్తారమైన చేపలు, విస్తారమైన సకల జాతి చేపలు అక్కడ ఉన్నాయి. రకరకాలమైన ప్రజలు ఉన్నారు. దేవుని మందిరంలో రకరకాలమైన ప్రజలు ఉన్నారు. అక్కడ ఆ ప్రజలు విస్తారమైన దీవెనల చేత దీవించబడుతున్నారు. ఎక్కడికి వచ్చినప్పుడు, ఎన్గేదిలోనికి వచ్చినప్పుడు, ఎన్గేది సమృద్ధైన ఓట, నిన్ను సమృద్ధైన ఓట చేత నిన్ను దీవించాలని కోరుకున్నాడు ప్రభు. ఆమేన్. ప్రార్థన చేసుకో. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేమాలతో నడిపించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలము తండ్రి, పునరుత్థానపు ఆరాధన ప్రారంభం నుంచి ముగించేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడా మీరు నడిపించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా నీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని కూడా మరుగుపరుచుకొని సంఘానికి కావలసిన ఈ వాక్కులు, జీవము కలిగిన వాక్కులని, క్షేమాభివృద్ధిని కలుగు చేసే వాక్కులు మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, నా ప్రియుడు ఎన్గేదిలోని ద్రాక్ష తోటలోని ఖర్జూరపు పూగుత్తులతో సమానుడని దేవా పరమగీతములో నుంచి నాయన దేవా మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా ఎన్గేది అంటే అది కొండ ప్రాంతమని, దావీదు కొండ ప్రాంతములో నివాసమును ఏర్పాటు చేసుకున్నాడని తండ్రి ఈ వాక్యములో నుంచి మీరు మాట్లాడి ఉన్నారయ్యా. నీ మందిరమే ఎన్గేది అంటే నీ యొక్క మందిరమైన నివాసమని నాయన నీ వాక్యములో నుంచి మాట్లాడారు తండ్రి. నీ మందిరములో ఉన్న మేలులతో తృప్తిపరచబడేటట్లు, చిరకాలము నీ మందిరములో నివాసము చేయనట్లుగా
నీ బిడ్డలను తండ్రి నడిపించండి. నీ మందిరంలో ఉన్న మేలులతో తృప్తిపరచబడి సమృద్ధిని అనుభవించేటట్లుగా మీరు సహాయం ఇచ్చేయండి. ఒకప్పుడు తండ్రి అరణ్యం లాంటి జీవితమే కావచ్చు, కానీ దేవా మీరు సమృద్ధినిచ్చి, సమృద్ధి అయిన ఓటలిచ్చి, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇచ్చి నీ బిడ్డలను ఆశీర్వదించాలని ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో నీ దాసుడి ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరు జీవితము తండ్రి దేవా మేలులతో తృప్తిపరచబడాలి, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందుకోవాలి. పరిశుద్ధాత్మనే ఓటల ద్వారా దినము కూడా తండ్రి తృప్తిపరచబడాలి. జీవజల ఓటల ద్వారా నీ బిడ్డలు తృప్తిపరచబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి ప్రభా. విస్తారమైన ఆశీర్వాదాలతో నడిపించబడాలి ప్రభా. మీరు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ మందిరములో తండ్రి జీవించే వారికి దేవా తండ్రి బ్రతుకు దినములన్నిటి కూడా కృపాక్షేమాలే వెంట వస్తాయని నీ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు. దావీదు యొక్క జీవితంలో తండ్రి కృపాక్షేమాలతో మీరు నడిపించారు ప్రభా. తండ్రి మీకు స్తోత్రములు. తన యొక్క జీవితాన్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించారు ప్రభువా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నాయన మీరు ఎక్కించారు తండ్రి. విస్తారమైన ఆశీర్వాదాలతో మీరు నింపారు ప్రభువా. ఈ ఆరాధనలో తీర్మానం చేసుకొని ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా తండ్రి వారి జీవితంలో అరణ్యమైన అనుభవాలు ఉండవచ్చు, కొండ లాంటి అనుభవాలు ఉండవచ్చు, కానీ దేవా ఈ దినమందు తండ్రి నీ వాక్య సమృద్ధి చేత పరిశుద్ధాత్మని ఓటలతో దేవా నీ బిడ్డలు సమృద్ధిగా ఆశీర్వదించబడేటట్లుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి మీకు స్తోత్రములు. జీవితకాలం అంతా కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచేవారిగా తండ్రి నూతన ఆశీర్వాదాలు పొందుకొని తన బ్రతుకు జీవితం అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జీవించగలిగేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు వాక్య విత్తనం మీ దాసుని కూడా మీరు బలపరచండి, నూతన ఆశీర్వాదములతో నింపండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. వెళ్ళిన ప్రతి చోట కూడా నీ ఘనమైన నామానికి మహిమకరంగా మీరు వాడుకోనండి తండ్రి. విస్తారమైన దీవెనలతో మీరు నింపండి ప్రభా. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చి నీ మందిరములో ఉన్న మేలులతో తృప్తిపరిచి విస్తారమైన ఆశీర్వాదాలతో మీరు నింపమని యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును మరి సేవకులకి, విశ్వాసులు మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు.